ఎడ్యుకేటెడ్ 360 యూట్యూబ్ ఛానల్ స్వాగతం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ర్యాంకులు సాధించినటువంటి వారి యొక్క విజయ ప్రస్థాన పరంపర ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనం సాయి వినోద్ కృష్ణ ఆల్ ఇండియా ర్యాంక్ 578 సాధించాడు. అంతకుముందు సంవత్సరం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 109 ర్యాంకు సాధించి విజేతగా నిలిచాడు. ఆ యొక్క ర్యాంకుల యొక్క విజయ ప్రస్థానం చూద్దాం. మన కంటి ముందుకి కనిపిస్తున్నటువంటి ఈ ర్యాంకులు సర్వీసులు వెనక ఎన్నో కన్నీటి గాథలు, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి చివరికి విజయ గమ్యాన్ని చేరుకున్నటువంటి ఈ యొక్క వినోద్ కృష్ణ యొక్క పూర్తి వివరాలని సమగ్రంగా స్టెప్ బై స్టెప్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు మొట్టమొదట యూపీఎస్సీలో చక్కగా 575 ర్యాంకుల నుంచి ఐఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నారు. ఆ ప్రస్థానంలో ఈ యొక్క ప్రిపరేషన్లో ఈ స్థానానికి రావడానికి మీరు చిన్నప్పటి నుంచి మీ యొక్క నేపథ్యాన్ని మొదలు కుటుంబ నేపథ్యం ఏమిటి, వాటి గురించి సమగ్రంగా చెప్తారు. మొదటగా మా సివిల్ సర్వీసెస్లో రావడానికి నేను చిన్నప్పటి నుంచి ఏమి పెద్దగా ఆలోచించలేదు. కానీ 2018-19 తర్వాత నేను 2 సంవత్సరాలు నా ఉద్యోగం చేసిన తర్వాత ఆలోచించాను. అంటే ఎలా ఏం చేయాలి లైఫ్లో, ఎలా కెరియర్లో ముందుకెళ్ళాలి. అలా అన్నప్పుడు మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలి, మనం చేస్తే గుర్తింపు ఉండాలి, మన 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 పనితనాన్ని చూపించాలి అని ఒక ఆలోచనతో ఏం చేస్తే మంచిదని ఆలోచిస్తుంటే సివిల్ సర్వీసెస్కి వెళ్దామని అనిపించి నేను మొదలుపెట్టాను. అయితే దీనికంటే ముందు మీ కుటుంబం నేపథ్యం, అంటే మీ బాల్యం, మీ విద్యాభ్యాసం ఎక్కడైంది, మీ తల్లిదండ్రుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ కుటుంబ నేపథ్యము, మీ యొక్క విద్య 10th, ఇంటర్, తర్వాత ఇంజనీరింగ్, డిగ్రీ, వాటి గురించి పూర్తి. నేను పుట్టి పెరిగింది అంతా నెల్లూరులోనే అండి. నా ఇంటర్మీడియట్ దాకా నెల్లూరులోనే చదువుకున్నాను. ఆ తర్వాత 2013లో జేఈ ఐఐటి జేఈ అడ్వాన్స్ క్రాక్ చేసి ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేశాను. ఏ బ్రాంచ్ చేసేసి? ఎలక్ట్రానిక్స్ అండి. సో ఆ తర్వాత 2017 నుంచి 2021 దాకా 4 years ఎస్ఐపి ల్యాబ్స్ అని బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. సో నేను జాబ్లో వర్క్ చేస్తుండగానే 2019లో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. నా జాబ్తో పాటే ఇనీషియల్ సిలబస్ మొత్తం కవర్ చేయడం కానీ, మొదటి సీరియస్ అటెంప్ట్ ఇవ్వడం కానీ అన్నీ చేశాను. సో అప్పుడే నేను ఫస్ట్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేశాను. ఆ తర్వాత మెయిన్స్ అవ్వకపోయేసరికి ఆలోచించి ఇంకా మన ఛాన్స్ పెరగడానికి, సక్సెస్ ఛాన్స్ పెరగడానికి జాబ్ మానేసి ఫుల్గా లాస్ట్ 4 years నుంచి ప్రిపరేషన్లో కూర్చున్నాను. నాన్నగారు, అమ్మగారు, వారి గురించి ఒకసారి, సిబ్లింగ్స్. ఎస్ చెప్తానండి. అదే నా కుటుంబం దగ్గరకు వచ్చేసరికి మా తండ్రి గారు నా చిన్నప్పుడే చనిపోయారండి, 2 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు. తర్వాత నన్ను నాకు తమ్ముడు ఉన్నాడు. అతన్ని, మా అమ్మగారిని అందరినీ మా తాతయ్య అమ్మమ్మ చూసుకునేవాళ్ళు. మా తాతయ్య అమ్మమ్మతో పాటే వాళ్ళే మమ్మల్ని నన్ను మా తమ్ముడిని పెంచారు మొత్తం. అలాగే మా మేనమామ సహకారం, తర్వాత మా మేనత్తయ్య సహకారంతో, వాళ్ళ ఆర్థిక సహకారం అయితే ఏమి, మోరల్ సపోర్ట్, ఎవ్రీథింగ్ అంతా సహకారంతో చదివించారు. నాకు ఎప్పుడు కుదిరినంత వరకు బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అన్నీ చేశారు. అండ్ నేను ఇంత దూరం ఐఐటిలో చదివి తర్వాత అంత జాబ్ చేసుకొని ఇంత దూరం వల్ల సివిల్స్ యూపీఎస్సీలో, సివిల్స్లో కానీ, ఫారెస్ట్ సర్వీస్లో కానీ ర్యాంక్ సెక్యూర్ చేయడానికి వాళ్ళ రోల్ చాలా పెద్దది. చాలా అంటే మాటలతో అసలు నేను చెప్పలేనండి. ఇంకా అంతకంటే వాళ్ళు లేకపోతే అసలు కనీసం ఇంత దూరం ఆలోచించలేను నేను. మీరు ఐఐటి ఖరగ్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత జాబ్కి వెళ్ళారు, శాప్లో చేశారు. జాబ్ చేసిన తర్వాత ప్రిపరేషన్ ఎప్పటి నుంచి? 2019 నుంచి ప్రారంభించారు. అవునండి, 2019 కూడా మీరు 2019. అది దీని గురించి నేను ఒక పాయింట్ కూడా చెప్తానండి తర్వాత. 2019లో నేను ఏప్రిల్లో ప్రిపరేషన్ మొదలు పెట్టాను. కానీ అప్పుడు జూన్లో ప్రిలిమ్స్ జరిగింది. నాకు అప్పుడు తక్కువ అవగాహన, నాకు గైడ్ చేసే వాళ్ళు సరిగ్గా తెలియక నా ఫస్ట్ అటెంప్ట్ తెలియకుండా అప్లై చేస్తున్నాను. అప్పటికే వృధా చేసేసాను. ఏం పర్లేదు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఇలా చూద్దాము, ఫీల్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది చూద్దానికి వెళ్ళి రాసేసి వచ్చాను. నా అటెంప్ట్ ఒకటి వృధా అయిపోయింది అలాగా అనవసరంగా. నాకు ఏం తెలియదు, సిలబస్ కూడా ఒక 20% సిలబస్ కూడా నేను ఫినిష్ చేయలేదు. అయినా వెళ్ళి రాసేసి వచ్చాను. అందువల్ల నాకు ఇప్పుడు ఇది నా చివరి అటెంప్ట్ అండి. సో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని నేను అనుకున్న ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఏదైనా రాలేదు అని
బాధ. ఉంటే బాగా కొంచెం నిరాశ ఉంటే ఆ అటెంప్ట్ నేను చేయకపోయి ఉంటే నాకు ఖచ్చితంగా ఇంకొక అవకాశం ఉండేది, ఖచ్చితంగా నేను సాధించే వల్ల ఇంకోసారి అది సాధించేవాడినేమో అని అన్న ఒక చిన్న రిగ్రెట్ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే ఎవరన్నా అటెంప్ట్లు మరి ఎస్పెషల్లీ యూపీఎస్సీలో జనరల్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయండి. సో 6 అటెంప్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపరేషన్ లేకుండా అనవసరంగా ఊరినే చూద్దాము అని ఇస్తే అనే ఉద్దేశంతో రాయొద్దు. Full గా అంతే ఫుల్ గా ప్రిపేర్ అయ్యి రాయండి. అంతగా ట్రయల్ గా కావాలంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పక్క రోజు పేపర్ తీసుకొని కావాలంటే ఇంట్లో 2 గంటలు కూర్చొని రాయమని చెప్తాను. నేను చేసిన తప్పు, నేను ఫైనల్ గా ర్యాంక్ అయితే వచ్చిందండి, కానీ అనుకున్నది రాలేదు. ఇంకొంతమందికి పొరపాటున ర్యాంక్ రాకపోతే మొత్తం శ్రమంతా వృధా అయిపోద్ది. అందువల్ల ఎవరైనా కొత్త వాళ్ళు చేసేటప్పుడు, ఎందుకంటే నేను తర్వాత కూడా కొంతమందికి చెప్పాను, నాకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇలా చేస్తుంటే, సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అది సలహా అది అందరికి ఇవ్వాలనుకుంటాను. ఎందుకంటే నేను వేస్ట్ చేసుకొని నేను అవునండి చాలా అది నేను చాలా కొంచెం ఫీల్ జీవితాంతం ఆ లోటు అనేది అది ఉంటే అంతే. అది సీరియస్ గా ఇచ్చి అటెంప్ట్ లో పోయిందంటే ప్రిపేర్ అయ్యి పర్వాలేదు అనుకునేవాడిని, కానీ తెలియకుండా పొరపాటున చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నేను పోగొట్టుకున్నాను అనేది నాకు బాధగా ఉంది. అలాంటివి చేయొద్దని చెప్తాను నేను.